నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్తే. తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మరో కొత్త పార్టీకి అవకాశం ఉందా? మరో కొత్త పార్టీ పురుడు పోసుకునే ఛాన్స్ ఉందా? తీన్మార్ మల్లన్న రేపు సెప్టెంబర్ 17న బీసీ సమాజ స్థాపనకై ఒక కొత్త పార్టీ తీసుకొస్తారనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. అదే క్రమంలోనే కవిత గారు కూడా రేపు మాకు కొత్త పార్టీ అని చెప్పేసి కూడా వార్త వస్తున్న క్రమంలో ఎట్లా చూస్తారు? తెలంగాణలో మరో పార్టీకి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మేడం? మరో పార్టీకి అవకాశం మట్టుకు ఉండే ఛాన్సే లేదు. ఎందుకు అంటే ఇప్పటికీ బీసీ ప్రయోగం, బీసీ కులాల ఐక్యవేదిక అని రకరకాలుగా చాలామంది ప్రయత్నం చేశారు. ఎంతమంది ప్రయత్నం చేశారో అంతమంది విఫలమయ్యారు. బీసీల్లో మొదటిసారిగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అయితే రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని రాజకీయాల్లోకి వచ్చేలాగా, తన పార్టీలో రాజకీయాల్లో ఇముడ్చుకునేలాగా ఆయన ఒక ప్రయోగం అందామా లేకపోతే ఒక అవకాశం అందామా ఆయన చేశారు. చేసిన దానికి తగ్గట్లుగానే బోలెడు మంది బీసీ నాయకులు ఆయన పార్టీలోనే పురుడు పోసుకున్నారు, నాయకత్వంలోకి వచ్చారు. బీసీ అస్తిత్వం బయటకు వచ్చింది అసలు ఆ రోజు. సరే వచ్చారు. వచ్చిన తర్వాత సహజంగానే ఏ పార్టీలో అయినా, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కులస్తుంది ఇక్కడ వాళ్ళ డామినేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు నాయకత్వాల్లో ఉన్నారు, కానీ వాళ్ళ పెత్తనం ఎంత సాగుతుంది అనేది తర్వాత విషయం. అసలంటూ వచ్చారు. ఏదీ లేకోకుండా మధ్యలో ఆగిపోయింది ఈ బీసీ వాళ్ళే ఆగిపోయారు. అయితే ఆయన రిజర్వేషన్స్ ఉన్నా ఉండకపోయినా ఏది ఏమైనా సరే వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని రగిల్చాడు, ఒక అస్తిత్వాన్ని నిద్ర లేపాడు వాళ్ళలో ఉన్న నిద్రాణంగా ఉన్నదాన్ని. సరే వాళ్ళు నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. తెలుగుదేశంలోనే ఎక్కువ మంది వచ్చారు. ఆ పరిస్థితుల్లోనే కాంగ్రెస్లో కూడా బీసీ నాయకులు బాగా డెవలప్ అయ్యారు. సరే డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తి అధినాయకత్వంలోకి వెళ్ళాలి అనే ఒక కోరికలో కూడా వాళ్ళు ఉన్నారు. ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక పరిమితి అనేది ఉంది. ఒకప్పుడు దేవేంద్ర గౌడ్ గారు తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 ప్లేస్ అంటేనే తెలుగుదేశం పార్టీలో చాలామందికి మింగుడు పడ్డ. ఎవరో దాకెందుకు, చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడ్డ. హోంమంత్రి కూడా చేశారుగా, హోంమంత్రిగా చేశారు. హోంమంత్రి అంటే నిజంగా నంబర్ 2నే. కానీ అక్కడ అలిపిరిలో ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు మీటింగ్ పెట్టేసరికి అప్పుడు అంత తొందర ఎందుకు పడ్డారు ఆయన అంటే, ఒకసారి బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఒక మనిషి అనేది మిగలడం అంత ఈజీ అయిన విషయం కాదు. అయితే ఆయన లేరేమో అనుకునో ఏమో తెలీదు, ఈయన ఇక్కడ మీటింగ్ ఏదో పెట్టారు. మీటింగ్ పెడితే ఆయనకేం సంకేతం వెళ్ళింది అనుకుంటే, నేను నోమోర్ అనే ఉద్దేశంతో, ఆయనే నాయకుడు అవ్వాలి అనే ఉద్దేశంతో దేవేంద్ర గౌడ్ గారు మీటింగ్ పెట్టారు అనేది అప్పట్లో అది కొంచెం ఒక నెగటివ్. ఇది ఒక రకంగా దేవేంద్ర గౌడ్ గారి ప్రాభవం తగ్గడానికి అది కూడా ఒక కారణమైంది. అయితే ఇంకా తర్వాత చూసుకుంటే జ్ఞానేశ్వర్ 99 కులాల బీసీ ఐక్యవేదిక అని చెప్పి ఆయన ఒక కూటమి పెట్టారు కానీ అది నిలబెట్టలేకపోయారు. అదైపోయింది. ఇంక ఇట్లా అడపా బీసీ నాయకులు గొంతెత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. ఒక రకంగా మా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది, మా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, మాకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది, అసలు మేమెందుకు సీఎం అవ్వకూడదు అనే ఒక ఉద్దేశం కూడా చాలామంది బీసీ నాయకులకు ఉంది. అయితే ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి కూడా ఒక ఆశ రావడం అనేది పెద్ద తప్పని అనుకోను, కానీ అది అవకాశం లేదు. ఎందుకు ఉండదు అని అంటే, ఇప్పుడు డబ్బున్న వాడికి తెలివి ఉండదు, తెలివి ఉన్న వాడికి డబ్బు ఉండదు. ఈ రెండు ఉంటేనే రాజకీయం చేయగలుగుతారు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఒకడికి అవకాశం పోతేనే మనకు అవకాశం వస్తుంది. అందరికీ సేమ్ అవకాశాలు వచ్చే అవకాశం లేదు రాజకీయాల్లో. పదవులు లిమిటెడ్గా ఉంటాయి.
ఈ లిమిటెడ్గా ఉన్న పదవుల్లో ఎవరు ఈ తొందరగా పరిగెట్టి ఆ పదవిని చేరుకుంటారు అనేదే ఇక్కడ విషయం. ఈ పరిగెట్టడానికి ఏమేం కావాలి అంటే రాజకీయ అండదండలు ఉండాలి, డబ్బు ఉండాలి, గ్రూపులు కట్టగలగాలి, వేరే వాళ్ళ అవకాశాన్ని వాళ్ళకి అవకాశం లేకుండా చేసి ఆ అవకాశాన్ని వీళ్ళు తీసుకోగలగాలి. ఇన్ని ఉంటే రాజకీయాల్లో పదవుల్లో ముందుకెళ్తారు, రాజకీయ నాయకుడిగా ముందుకెళ్తారు. అలాంటి అవకాశం తీన్మార్ మల్లన్నకు ఉందా? ఆల్రెడీ వాళ్ళ సమాజంలో తీన్మార్ మల్లన్నకున్న అతనుకున్న అపవాదం ఏంటి అంటే అతను ఒక బ్లాక్మెయిలర్. ఒక ఛానల్ పెట్టుకొని ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏదైనా అలాంటి వాటికి సంబంధించి కొన్ని ప్రూఫ్లు కూడా వచ్చినాయి, కొంతమంది కంప్లైంట్లు కూడా చేశారు ఇంతకుముందు. మరి అలాంటప్పుడు అతన్ని నమ్మి ఆయన 99 కులాల్లో ఆయనది ఒక కులం, మిగతా కులాలు ఈయన కింద ఉండడానికి ఎందుకు వస్తారు ముందుకి? ప్రతి వాళ్ళు ఆయన నాకు అర్థమైనంతలో మున్నూరు కాపు సామాజిక వర్గం అయితే మిగతా బీసీ కులాలు అందరూ ఎందుకు వస్తారు? ఇవాళ గౌడ్స్ చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు తెలంగాణలో. అలాగే యాదవ్స్, ముదిరాజులు, ఈ మూడు చాలా పట్టు ఉన్నది. అంటే అలానే మున్నూరు కాపుకి లేదని కాదు, కానీ మరి ఈయన కిందకి వాళ్ళు ఎందుకు వస్తారు? ఈయన నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే మనమందరం కలిసి ఒక అగ్రం కులం కిందన్నా పనిచేయొచ్చు, కానీ మన బీసీ కులాల్లోనే ఒక కులం వాడి కింద మనం ఎందుకు పనిచేయాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అట్లాంటప్పుడు తీన్మార్ మల్లన్నకి అలాంటి అవకాశం ఉండే అవకాశం లేదు. పైగా కాంగ్రెస్ అతన్ని బాగానే హక్కును చేర్చుకుంది, అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇస్తే అతను కాసేపు బీజేపీ అన్నాడు కాంగ్రెస్లోకి వచ్చే ముందే. సరే కాంగ్రెస్ కూడా ఏమనుకుందంటే సరే బీజేపీలోకి వెళ్ళాడు, మళ్ళీ మనం అంటే అతని వెనక ఎంతో కొంత ఒక బీసీ వాదం ఒకటి ఉంది అతని దగ్గర. అది ప్రజల్లో కూడా అతనికి ప్రజల్లో యూట్యూబ్ వల్ల కావచ్చు, న్యూస్ ఛానల్ వల్ల కావచ్చు, అతనికి ఒక మంచి గుర్తింపు ఉంది. కాబట్టి సరే మనతో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళతో పెట్టుకొని అతనికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇస్తే అతనికి సరిపోలే, ఎమ్మెల్సీ అనేది సరిపోలే. ఎమ్మెల్సీ కాకోకుండా ఎమ్మెల్సీగా చేసిన తర్వాత నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. వచ్చి ఆయన నేను పార్టీనే పెడతాను అని ఒక బెదిరింపు ధోరణి. ఇప్పుడు కాంగ్రెస్లోంచి ఎవరు బయటకు వస్తే బీజేపీకి అంత బలం. ఇవాళ ఇక్కడ పోటీలో నుంచి ఒక రకంగా టీఆర్ఎస్ పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళకి బలం ఎక్కువ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇవాళ పరుగు పందెంలో సెకండ్ ప్లేస్లోకి బీజేపీ వచ్చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా ఏం ఆలోచిస్తుంది? ఎవరు కాంగ్రెస్ నుంచి వచ్చినా, ఎవరు టీఆర్ఎస్ నుంచి వచ్చినా మనలో ఇముడ్చుకుందాము, మనం బలాన్ని పెంచుకుందాము అనుకుంటున్నారు వాళ్ళు. దానికి అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అవసరమైతే కవితను కూడా చేర్చేసుకుంటారు అనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది ప్రజల్లో. మరి ఈ పరిస్థితుల్లో ఇతనికి పార్టీ పెట్టి నెగ్గగలిగేంత అవకాశం అతనికి లేదు. ఇది నిర్వివాదాంశం. ఇప్పుడు కవిత కూడా కొత్త పార్టీ అని చెప్తుంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అన్నట్టు కూడా ఆవిడ కూడా చెప్తుంది. కానీ ఇవాళ కవితను కానీ కవిత సామాజిక వర్గాన్ని కానీ నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇది తేట తెల్లం అయిపోయింది. కవిత సామాజిక వర్గం ఏంటి? వెలమ సామాజిక వర్గం, రావులు. ఇప్పుడు రావులందరినీ నెత్తిన పెట్టుకొని చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి ఎంతో కొంత నష్టమే చేశాడు తప్పితే లాభం చేయలేదు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఉంది, అది చాలా అత్యవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే దాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు? ఆయన రావుల చేతుల్లోనే పెట్టాడు. ప్రభాకర్ రావు చేతిలో పెట్టాడు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, ఆ రావు, ఈ రావు, మీరు ఇక వరుసగా పైనుంచి కిందకి పోలీసుల్లో కింద స్థాయి పోలీసులు కూడా రావులే ఉన్నారు తప్పితే ఆవేళ ఆయన అధికారంలో ఉన్న కాలంలో
ఈ గచ్చిబౌలి ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో, సైబరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో అందరినీ రావులనే పెట్టాడు. అసలు వాళ్ళు సీనియారిటీని కూడా పక్కన పెట్టి రావులకే ఆయన పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు రిటైర్ అయినా కానీ ఆయన తీసుకొచ్చి ఎందుకు ఆయన్ని రిటైర్ అయిన తర్వాత తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు? ఆయన పెట్టుకున్న సలహాదారుల్లో ప్రభాకర్ రావు గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రభాకర్ రావు గారు జెన్కో నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు చాలా చిన్న సామాజిక వర్గం జనాభా రీత్యా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు అంటే మైనారిటీ ఫీలింగ్లో వాళ్ళు మైనారిటీలకి కట్టు ఎక్కువ ఉంటుంది. అందుకని ఏంటంటే కీలకమైన విషయాల్లో రావులనే పెట్టుకున్నాడు, ఆయన రావులనే నమ్ముకున్నాడు. అంటే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గాన్ని ఆయన మర్చిపోకుండా దాన్ని ఉపయోగించుకున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన సందర్భంలో ఇప్పుడు కవిత కూడా అవునన్నా కాదన్నా అదే సామాజిక వర్గం. ఓకే, మరి అలాంటప్పుడు ఆవిడని ఎందుకు ఆదరిస్తారు? ఆవిడకి కూడా పార్టీ పెట్టగలిగిన అవకాశం ఇవాళ బీజేపీ రెడీగా ఉంది. ఎవరు వస్తే వాళ్ళని కడుపులో వేసుకుని మింగేయటానికి, ఓకే, మింగేసి కడుపులో పెట్టేసుకుంటారు వాళ్ళు, అంతే. వాళ్ళని ఎలా వాడతారు అనేది వాళ్ళ విఘ్నత. కానీ ఇవాళ కాంగ్రెస్ని దెబ్బతీయటానికి వాళ్ళు ఇది ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని వాళ్ళల్లో కలుపుకోవటానికి వాళ్ళ బీజేపీ సిద్ధంగా ఉంది. అసలు ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి జాతీయ పార్టీలకి నష్టం కలిగిస్తున్నాయి అనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలను చంపాలనే ఒక ఉద్యమంగా తీసుకుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లా చేయలే. ప్రాంతీయ పార్టీల్ని అవసరమైతే తనకి మద్దతు ఇచ్చేలాగా ఉంచుకున్నది తప్పితే ప్రాంతీయ పార్టీలను బతకనిచ్చింది. ఎప్పుడో ఒక విఫల ప్రయోగం చేశారు ఎన్టీ రామారావు గారి విషయంలో. ఆవిడకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళటంతో ఇందిరాగాంధీ అలా చేసింది. కానీ ఇందిరాగాంధీ ఎప్పుడు మిగతా స్టేట్లలో అలాంటి పనులు చేయలే. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఏ నాన్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చినా వాళ్ళ బతకనిచ్చినాయి. అంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలకి ఇచ్చినంత సపోర్ట్ ఇచ్చినాయి అని నేను అనను, కానీ అంటే ప్రభుత్వాలకు ఇచ్చిన వాళ్ళ ప్రభుత్వాలకు ఇచ్చిన సపోర్ట్ ఇచ్చినాయి అని చెప్పి అనను, కానీ వాళ్ళ బతకనిచ్చినాయి, బట్టగట్టనిచ్చినాయి. కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడా కూడా ఏ ప్రాంతీయ పార్టీని అసలు విలవిల్లాడేటట్లు వాళ్ళని ఇప్పుడు మనం తమిళనాడులో చూసాం, మహారాష్ట్రలో చూసాం, తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. మీరు ఏ రాష్ట్రమైనా వెళ్ళండి, సమాజ్వాదీ పార్టీ విషయం తీసుకోండి, మమతా బెనర్జీని తీసుకోండి, ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళు ప్రాంతీయ పార్టీల్ని విచ్ఛిన్నం చేయడానికే వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత పార్టీ పెట్టి బతికి బట్టగట్టగలదా? ఇవాళ కవితకున్న ఆప్షన్ ఏంటి అంటే సాంస్కృతిక రంగంలో పనిచేసుకుంటూ తన అస్తిత్వాన్ని తను కాపాడుకోవడం ఒక ఆప్షను. రెండో ఆప్షను బీజేపీలో చేరటం రెండో ఆప్షను. అది ఇది కాదంటే బీజేపీలో మేము చేర్చుకోము అని రఘునందన్ రావు పెద్ద బీరాలు పలికాడు. అంత సినిమా లేదండి మీకు. ఇంతకంటే అవినీతి పరులైన మహారాష్ట్రలో ఆయన ఉన్నాడు కదా, షిండే కాదు, పవార్, అజిత్ పవార్ అంతకుముందు జైల్లో పెట్టింది మీరు. ఇవాళ అజిత్ పవార్కి మినిస్ట్రీ ఎట్లా ఇచ్చారు మీరు? ఇవాళ ఆయన ఏం ఎలగబెట్టాడు చూడండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరించి ఎలా మాట్లాడాడు చూసాం కదా, నిన్న మన సోషల్ మీడియాలో వచ్చింది కదా. అవును, ఇది పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా మంచివాళ్లే మీ దృష్టిలో. కవితేనా అంత పాపం చేసింది మీ పార్టీలో చేరటానికి? ఇప్పుడు కవితకి ఆప్షన్ ఏంటి అంటే కాంగ్రెస్లో చేరాలి, బీజేపీలో చేరాలి, లేదు సాంస్కృతిక కార్యకర్తగా ఆమె ఏదో పనిచేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఆమె ఒక సాంస్కృతిక కార్యకర్తగా ఉండటానికి ఇష్టపడదు. బీజేపీలో వాళ్ళు చేర్చుకోకపోతే ఆమె చేయగలిగింది లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో చూడాలి. మరి కాంగ్రెస్లో చేరటానికి ఇష్టపడుతుందో లేదో. ఆమె మొదటి నుంచి కూడా ఆమె డిఎన్యూలో కాంగ్రెస్ వ్యతిరేకత, వాళ్ళ నాన్న ఒకప్పుడు కాంగ్రెస్లోనే పుట్టి పెరిగాడు, కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని చంపే విషయంలో తెలంగాణలో
వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కూడా ఎంతో కొంత ఇతోధికంగా పాత్ర పోషించింది. మరి కాంగ్రెస్లోకి వెళ్తుంది అని అనుకోలేము. సొంత పార్టీ అసలు పెట్టే అవకాశమే లేదు. అంత ఈజీ కాదు పార్టీలు పెట్టి పార్టీలు నడపటం. ఆయనే చెప్పాడు కదా వాళ్ళ నాన్న, పార్టీలు పెట్టడం అంటే పాన్ షాపులు పెట్టినంత ఈజీ కాదు అని వాళ్ళ నానే చెప్పాడు కదా. ఆ మాత్రం ఆమెకు తెలీదా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీసీల కోసం 45% రిజర్వేషన్ తీసుకొచ్చింది, 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది కాబట్టి ఈ యొక్క రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలందరూ కూడా ఒకేసారిగా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి కవిత బయటకు వస్తే పార్టీ పెడితే బీసీల ఓట్ బ్యాంక్ని చీల్చే అవకాశం లేకపోలేదు అన్న కాన్సెప్ట్తో వచ్చినట్ట. ఏ కాన్సెప్ట్లో వచ్చినా ఒక బీసీలో ఓటేస్తే అయిపోద్దండి. ఎస్సీలు వేయాలి, ఎస్టీలు వేయాలి, బీసీలు అందరూ కూడా ఖచ్చితంగా వేస్తారని నమ్మకం లేదు. పైగా మన దేశంలో ఎవరెన్ని మాట్లాడుకున్నా ఎవరెన్ని మాట్లాడినా పురుషాధిక్యత ఈ రోజుకి పోలేదు. ఆకాశంలో సగం, జనాభాలో సగం, అవకాశాల్లో పరిమితం. పరిమితం అంటే పరిమితం. ఇవాళ నేను సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ చూశాను. కవిత, షర్మిల, విజయశాంతి, ప్రియాంక గాంధీ, విజయశాంతి గారు, ప్రియాంక గాంధీ, ఈ ముగ్గురు ఫోటోలు వేసి, ఈ ముగ్గురికి బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురిని పైకి రానివ్వట్లేదు. ఆ రోజు ఇందిరాగాంధీకి బ్రదర్ లేడు కాబట్టి ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధాని అయింది అని చెప్పి ఒక పోస్ట్ చూశాను నేను. ఏమో అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్కి ఎంత పురుషాధిక్యత లేకపోతే ఎక్కడైనా కవిత పిల్లల్ని ఎక్స్పోజ్ చేశాడా? అంటే పిల్లల్ని ఎక్స్పోజ్ చేయమని నా ఉద్దేశం కాదు. హిమాంశుని ఎందుకు ఎక్స్పోజ్ చేశాడు, కవిత పిల్లల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఏ యజ్ఞాల్లో అయినా కూర్చున్నప్పుడు మీరు గమనించండి, తనతో పాటు కేటీఆర్ వైఫ్కి ఇచ్చిన ప్రాధాన్యత రాజకీయాల్లో కూతురున్నప్పటికీ కూతురు భర్తకి ఇవ్వలేదు ఆయన. వారసులు కాబట్టి అదే నేను అంటున్నా, పురుషాధిక్యత అంటే అదే. వారసత్వం అంటే ఏంటండి? ఇంటి పేర్లు, కొడుకులు, మనవాళ్ళు, ఆ మనవాళ్ళకు పుట్టే పిల్లలు, ఆ పిల్లలకు పుట్టే పిల్లలు, వాళ్ళ కోసమే కదా ఈ నానా గడ్డి గరిసి సంపాదిస్తుంది జనాలు అందరూ ఇచ్చుకోవడం కోసమే కదా. ఇదే కదా లెగసీ అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. నిజంగా లెగసీ అంటే ఇదా? ఇది కాదు లెగసీ అంటే. కానీ మీరు ఈ సాంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు, మన ధర్మశాస్త్రాన్నే అవునన్నా కాదన్నా పాటిస్తున్నారు. అందుకని ఇక్కడ కవితకి ఏదో ఒక స్థానాన్ని ఈ సమాజం కల్పిస్తుంది అని కూడా నేను నమ్మను. ఈ సమాజం కూడా కేసీఆర్ లాగానే ఆలోచిస్తుంది. ఎందుకు అవకాశం ఇస్తుంది కవితకి చెప్పండి? ఇవ్వదు. ఇంకా ఎంతో కొంత తమిళనాడులో ద్రవిడియన్ కల్చర్ ఉంది కాబట్టి స్టాలిన్ ఈ రోజుకి కనిమొళికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అక్కడ మహిళని మరి ఈ మిగతా రాష్ట్రాల్లో చూసినంత దారుణంగా చూడరు. తమిళనాడులో ఆమె జైలుకి వెళ్ళి వచ్చింది అవినీతి ఆరోపణలతోటి, కాదనట్లే. ఎంతో కొంత సుప్రియా సూలే నిరూపించుకుంటుంది. అక్కడ కూడా ఒక ఓన్ బ్రదర్ లేడు కాబట్టి. అదే కదా అజిత్ పవార్ బాధ అంతా. కూతురికి ఎందుకు ఇవ్వాలి శరద్ పవారు, మొత్తం నాకు కట్టపెట్టొచ్చు కదా అని ఆలోచిస్తున్నాడు. కానీ సుప్రియా సూలేని ఎవరూ ఆపలేరు. ఆమె దగ్గర జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆమె ప్రూవ్ చేసుకుంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.